రాగిపిండి లడ్డూలు, రాగిపిండి, బెల్లం, అలాగే నువ్వులు, కొంచెం నెయ్యితో అంటే ఒక స్పూన్ నెయ్యి అయితే సరిపోద్ది. తక్కువ నెయ్యితోటే చాలా సింపుల్‌గా తక్కువ టైంలోనే పాకం అనేది అవసరం లేకుండా చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటది. చాలామంది రాగిపిండితో చాలా తినడానికైతే కొంచెం అయిష్టంగా ఉంటారు కదా! ఈ విధంగా లడ్డూ అయితే చేసి పెట్టండి. పిల్లలకి కూడా చాలా నచ్చుతదనమాట. మరి చాలా సింపుల్ రెసిపీ కూడా. ఒకసారి మీరు కంపల్సరీగా ట్రై చేయండి. మరి దీనికి ముందుగా ఒక దలసరి కళాయి అయితే పెట్టుకోండి. ఎందుకంటే మనం వేయించుకున్నప్పుడు మాడిపోకుండా ఉంటాయి కాబట్టి కొంత దలసరి కళాయి పెట్టుకొని చిన్న కప్పులో సగానికి నేను నువ్వులైతే తీసుకుంటున్నానండి. తక్కువ నువ్వులు తీసుకుంటున్నాను. కొంచెం ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చనమాట. కొలైతే ఏమి ఉండదు నువ్వులకి. నువ్వులనేవి కొంచెం తీసుకొని లో ఫ్లేమ్‌లోనే దోరగా వేయించుకోండి. నువ్వులనేవి కొంచెం లైట్‌గా వేగాలనమాట. వేగిన తర్వాత ఇప్పుడు ఈ నువ్వుల్ని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. మరీ హై ఫ్లేమ్‌లో వేయించుకోవద్దు. బేగా మాడిపోతాయి మనకి. ఇలా నువ్వులు వేగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని బాగా చల్లారిన తర్వాత కొంచెం మరీ బరకగా, కొంచెం మరీ మెత్తగా కాకుండా 2, 3 పల్స్ ఇచ్చారంటే చక్కగా బరకగా మనకి గ్రైండ్ అవుతది. అలా గ్రైండ్ అయిన తర్వాత తీసి మనం పక్కన పెట్టేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఇదే కళాయిలో మనకి ఒక స్పూను నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. సరిపోద్దండి. ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత కొంచెం జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను. మీరు ఈ జీడిపప్పు అలాగే ఇందులో వేరుశెనగ పలుకులు కూడా వేసుకోవచ్చు. మరికన్నా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. లేదంటే చిన్న చిన్న ముక్కల కింద కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా జీడిపప్పు అనేది వేసుకొని బాగా వేగిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టేసుకొని ఈ నెయ్యిలోనే నేను ఒక కప్పుతో రాగిపిండి అయితే తీసుకుంటున్నాను. రాగిపిండి అనేది కొల ప్రకారం తీసుకోండి. రాగిపిండికి తగ్గట్టుగా మనం బెల్లం అయితే తీసుకోవచ్చు. ఉన్నవి అయితే కొల అయితే అవసరం లేదు. ఒక కప్పుతో రాగిపిండి తీసుకున్నాను కదా, లో ఫ్లేమ్‌లోనే చక్కగా వేయించుకోండి. మరి నెయ్యి కానీ ఏది వేయవలసిన పని అయితే ఏమి ఉండదు. ఈ పిండి మాత్రం మనం చాలా స్లిమ్ మంటలోనే ఒక 10, 15 నిమిషాల వరకు వేయించుకోవాలి. మనకి రాగిపిండి ఎంత వేగితే మనకి టేస్ట్ అంత బాగుంటుందన్నమాట. మీరు అటు ఇటుగా వేగి తీసారంటే మనకు కొంచెం పచ్చివాసనగా ఉంటుంది. కాబట్టి రాగిపిండి అనేది చాలా బాగా వేయించుకోండి. స్లిమ్ మంటల మీద లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. టైం అయితే పడుతుంది. ఒక 15 నిమిషాల వరకు కూడా మీరు ఈ పిండి అనేది చక్కగా వేయించుకోవాలి. మంచి సువాసన అనేది వస్తుంది. పిండి కూడా కొంచెం లైట్‌గా రంగు కూడా మీకు చేంజ్ అవుతుంది. మంచి పిండి కూడా మంచి సువాసన వస్తుందన్నమాట. అప్పటి వరకు వేయించుకొని ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మన స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని పెనాన్ని ఈ పిండిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకుందాము. మనం ఏ కప్తో అయితే పిండి తీసుకున్నామో దానికి సగానికి బెల్లం అయితే తీసుకుంటున్నాను. ఇది మెత్తని బెల్లం అనమాట. అరిసెల బెల్లం ఉంటుంది కదా, మెత్తని బెల్లం తీసుకోవాలి. అలా అయితే లడ్డు చుట్టుకోవడానికి మనకు బాగుంటుంది. కొంచెం నీళ్ళు వేసుకోవాలి. చాలా తక్కువ నీళ్ళు అయితే వేసుకోవాలి. జస్ట్ మనకి బెల్లం అనేది కరగడానికి మాత్రమే కాబట్టి చాలా తక్కువ నీళ్ళు వేసుకొని ఇలా కొంచెం బెల్లం కరగనివ్వండి. మనం ఉత్తి బెల్లం కూడా కలుపుకోవచ్చు, కానీ మొత్తం పిండికి బాగా పట్టుకోదు కాబట్టి ఇలా కొంచెం బెల్లం కానీ కరగదీస్తే మనకి లడ్డు కూడా చుట్టుకోవడానికి చాలా బాగుంటుంది. నెయ్యి వాడకుండా, నెయ్యి అనేది ఇంక వేసుకోకుండా మనం ఈ బెల్లం నీళ్ళతోటే మనం పిండి అనేది కలిపేసుకోవచ్చు. చూడండి, తక్కువ నీళ్ళు వేసుకోవాలి. బెల్లం అనేది మనకి కరిగిపోయిందనమాట. ఇప్పుడు ఇందులో స్టవ్ నుంచి నేను కిందకైతే పెట్టేసుకున్నాను పెనాన్ని. ఇప్పుడు ఇందులో మనం ఇందాక వేయించుకున్న ఈ రాగి పిండి అనేది వేసేసుకుంటున్నాను. ఇలా వేడి మీద వేసేసుకోవాలన్నమాట. చాలా బేబీగా మనం అన్నీ కూడా బేబీగా వేడి మీదే ఇవన్నీ కూడా వేసి కలిపేసుకోవాలి. అలాగే నువ్వులు చూడండి కొంచెం బరగ్గా అనేది గ్రైండ్ చేసుకోవాలి. అంటే 2, 3 పల్స్ ఇస్తే మీకు ఇలా బరగ్గా అనేది అవుతుంది అనమాట. ఒకసారి బాగా కలిపేసుకోండి. అలాగే ఇందాక మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కూడా ఇందులో వేసేసుకోవచ్చు. నెయ్యితోటే జీడిపప్పులు కూడా వేసేసుకొని ఇలా గరిటెతోటే వీలైనంత వరకు కూడా బాగా కలుపుకోండి. చాలా వేడిగా ఉంటుంది. ఇలా వేడిగా ఉన్నప్పుడే బాగా కలిపేసుకోవాలన్నమాట. కలుపుకొని చూడండి, జీడిపప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఇవి చిన్న చిన్న ముక్కల కింద కూడా కట్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా పెద్ద ముక్కల కింద కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. మరన్ని ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా వేసుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఏదైనా గరిటె తీసి బాగా కలుపుకోండి. చాలా వేడిగా ఉంటుంది. ఈ వేడి మీద ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఈ వేడి మీద మనం లడ్డూలు కూడా చుట్టేసుకుందాము. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా చేతితో వేడివేడిగా ఉన్నప్పుడే చక్కగా ఇలా లడ్డూలు అయితే చుట్టేసుకున్నారంటే మనకి లడ్డు అనేది చాలా పర్ఫెక్ట్గా అనేది వచ్చేది అనమాట. మీరు కొంచెం నెయ్యి కూడా చేసుకోవచ్చు. లేదంటే ఇలా వేడి మీద ఇలా లడ్డు అయితే చుట్టేసుకోవచ్చు. బేగా చుట్టేసుకోవాలి, లేదంటే మీకు పొడిబారిపోద్ది. ఎందుకంటే మనకి ఇందులో మైను అనేది ఉండదు కాబట్టి చాలా బేగా పొడిబారిపోద్ది. కాబట్టి బేగా లడ్డూలు అయితే చుట్టేసుకోండి. లేదు మీకు పొడిగా అయిపోయిందంటే కొంచెం వేడి నీళ్ళు అయితే చిలకరించుకోవచ్చు. లేదంటే కొంచెం నెయ్యి అనేది వేసుకోవచ్చు. ఇవన్నీ లేకుండా చాలా వేడి మీద చుట్టేసుకున్నారంటే చాలా త్వరగా అనేది మనకి లడ్డు అనేది రెడీ అయిపోద్ది అనమాట. చూసారుగా, లడ్డు అనేది మనకి చాలా పర్ఫెక్ట్గా అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగానే ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇలా లడ్డు అనేది ఇలా వేడిగా ఉన్నప్పుడే చక్కగా ఇలా ఇవన్నీ కూడా ఇలాగా చుట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా మనకి లడ్డు అనేది రెడీ అయిపోద్ది అనమాట.
చాలా బాగుంటుంది. ఇలా నేను చిన్న చిన్న ముక్కల కింద కూడా కట్ చేసుకోవచ్చు. మీరు జీడిపప్పు నేను ఇలాగా లడ్డూల మీద పెట్టడానికి బాగుంటుందని ఇలా పెద్ద ముక్కల కింద అయితే ఉంచానన్నమాట. అంతేనండి, నేను తీసుకున్న పిండికి మనకి ఇన్ని లడ్డూలు అయితే వచ్చాయన్నమాట. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా సింపుల్గా తయారైపోతాయి. మీరు పిండి అనేది వేయించుకున్నారంటే ఇంకా అదే టైము, మిగతాది అయితే చాలా సింపుల్గా లడ్డు అనేది చుట్టేసుకోవచ్చు. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కంపల్సరీగా ట్రై చేయండి. చూసారుగా లడ్డు అనేది ఎంత పర్ఫెక్ట్గా, చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. కంపల్సరీగా ఇది చాలా మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి రాగిపిండి బెల్లం ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి. పిల్లలకు కూడా ఈ విధంగా అయితే చాలా ఇష్టంగా తింటారనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.